ఓకే తెలుగు వ్యూ పాయింట్కి తిరిగి స్వాగతం. కెనడాలో ఏప్రిల్ 28 సోమవారం ఎన్నిక జరగబోతుంది. ఏ పార్టీ గెలవబోతుంది, ఎలా ఉండబోతున్న ఎన్నికల సరళి అనే దాని మీద ఇవాళ మనం చర్చించుకుందాం. ముందుగా చెప్పేది ఏంటంటే ఇది షెడ్యూల్గా జరిగేటువంటి ఎన్నిక కాదు. షెడ్యూల్ ప్రకారం అక్టోబర్లో జరగాల. ఇప్పుడు ఇది స్నాప్ ఎలక్షన్. దీని చిన్న నేపథ్యం చెప్తా. మన భారత్ని ద్వేషించే వ్యక్తి జస్టిన్ ట్రూడో, ఆయన ప్రధానమంత్రిగా ఉండేవాడు. అప్పుడే కదా భారత్ కెనడా సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అత్యంత అతి తక్కువ పాపులారిటీ, అన్పాపులర్ అయ్యాడు. అంత అన్పాపులర్ అయిన ప్రధానమంత్రి ఇంకొకరు లేరు. చివరికి వాళ్ళ పార్టీ వాళ్ళే ఒత్తిడి చేస్తే తప్పని పరిస్థితుల్లో రాజీనామా చేశాడు. ఆ స్థానంలో వేరే మార్క్ కార్నే అనేటువంటి ఆయన ప్రధానమంత్రి అయ్యాడు. ఈయన ఎక్స్ బ్యాంక్ గవర్నర్, వాళ్ళ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్. ఈయన మార్క్ కార్నే బాగా రిచెస్ట్ పర్సన్. ఈయన ప్రధానమంత్రి అయ్యాడు. అయితే ఇక్కడ జరిగిన ఈయన ప్రధానమంత్రి అయిన తర్వాత స్నాప్ ఎలక్షన్స్ పెడతారని అనుకుంటున్నారు, కానీ అప్పటికి ఇంకా పూర్తి నిర్ధారణ కాల. ఎప్పుడైతే ట్రంప్ ఎప్పుడైతే టారిఫ్లు ప్రకటించడం, అది కూడా పర్వాలేదు, టారిఫ్లు దానికన్నా కూడా 51వ రాష్ట్రం కింద చేసుకుంటామని ఎప్పుడైతే తను ఇది బాగా ఉధృతంగా మొదలుపెట్టాడో, ఈ మాట్లాడటం, ఈ ప్రకటనలు ఇవ్వటం, అది ట్రంప్ కెనడాలో ఉన్న ప్రజలందరినీ ఆందోళనకు గురి చేసింది. దాన్ని ఈ లిబరల్ పార్టీ ఏదైతే అధికారంలో ఉందో ఆ లిబరల్ పార్టీ అడ్వాంటేజ్గా తీసుకుంది. మేమైతేనే ట్రంప్ చెప్పిన దాన్ని ఆపగలం. ఆపోజిట్ పార్టీ ఏదైతే ఉందో అప్పటికది అత్యంత పాపులర్గా ఉంది. ట్రూడో పూర్తిగా లిబరల్ పార్టీని దించిపారేస్తే కన్జర్వేటివ్ పార్టీ, ఆయన పేరు పియరీ పోలివేర్, ఈయన మంచి పాపులారిటీలోకి వచ్చాడు. 60-65% దాకా వచ్చింది. కానీ ఎప్పుడైతే ట్రంప్ ప్రకటనలు ఇవ్వటం మొదలుపెట్టిందో మొత్తం సీన్ మారిపోయింది. ఈ పోలివేర్ ట్రంప్కు స్నేహితుడు, ఈయన కూడా కన్జర్వేటివ్ కదా, ఈయన ట్రంప్కు స్నేహితుడు. ఈయన కనుక అధికారంలోకి వస్తే నిజంగానే దీన్ని అమెరికాలో కలిపేస్తాడు, మేమైతేనే ట్రంప్ను ఎదిరించగలమని చెప్పి లిబరల్స్ ఒక్క కొత్త ప్రచార ఆయుధం వాళ్ళకి దొరికింది. ప్రజలు కూడా నమ్మారు. అది ఇవాళ మొత్తం కూడా ఈ స్నాప్ ఎలక్షన్స్కి వెళ్ళటం, దానికని వెంటనే స్నాప్ ఎలక్షన్స్కి వెళ్ళాడు. మార్చి 23 ఎప్పుడో ప్రకటన చేశాడు. ఏప్రిల్ 28 ఇప్పుడు ఎన్నిక జరుగుతూ ఉంది. ఇది సో ఇదండి నేపథ్యం. ఈ నేపథ్యంలో ఎన్నికల సరళిని పరిశీలిద్దాం. అసలు కెనడా నైసర్గిక స్వరూపం ఏంటి, మొత్తం ఎన్ని ఉన్నాయి దాంట్లో, అసలు దాని ఇదేంటంటే మొత్తం రాజకీయంగా పొలిటికల్ మ్యాప్ ఆఫ్ కెనడా చూడండి, తెలుస్తుంది. మొత్తం 10 ప్రావిన్సెస్ ఉన్నాయి. దాన్ని ప్రధానంగా మనం 4-5 కింద డివైడ్ చేయొచ్చు. అన్నిటికన్నా తూర్పున అట్లాంటిక్ ప్రాంతం, ఏరియాస్ కింద అట్లాంటిక్ ప్రాంతం అంటారు. అట్లాంటిక్ మహాసముద్రాన్ని ఆనుకోని ఉన్నటువంటి ప్రాంతం. ఒక 4 ప్రావిన్స్లు ఉన్నాయి. నోవా స్కోటియా, న్యూ బ్రన్స్విక్, ప్రిన్స్ ఎడ్వర్డ్ ఐలాండ్, న్యూ ఫౌండ్ ల్యాండ్, ఇట్లా ఇవి ఒకటి. దాన్ని ఆనుకొని ఫ్రెంచ్ భాష మాట్లాడేవాళ్ళు ఒకనాడు స్వతంత్ర దేశం కావాలని చాలా పెద్ద ఆందోళన చేశారు, ఇప్పటికీ చేస్తున్నారు వాళ్ళు. క్యూబెక్, మాంట్రియల్ పెద్ద నగరం ఉంటుంది ఇక్కడ. మాంట్రియల్ రెండో అతిపెద్ద నగరం కెనడాలో. ఇది ఒకటి. దాన్ని ఆనుకొని సెంట్రల్ కెనడా అనుకోండి, ఒంటారియోనే అతి పెద్ద ప్రావిన్స్, అన్నిటికన్నా పెద్ద ప్రావిన్స్ ఇదే. దీంట్లో టొరంటోనే దేశంలోనే పెద్ద నగరం టొరంటో ఉంటుంది. అట్లానే దేశ రాజధాని ఒట్టావా కూడా అక్కడే ఉంటుంది. ఇది ఒకటండి. దీని నుంచి కొంచెం పశ్చిమానికి జరిగితే ప్రేరీస్ అంటారు, పచ్చిక మైదాన ప్రావిన్సెస్, ప్రేరీస్. ఇవి 3 ఉన్నాయి. ఆల్బర్టా, మానిటోబా, సస్కాచ్వాన్, ఈ 3. ఇవి ఒకటి. దీన్ని ఆనుకొని పసిఫిక్ మహాసముద్రాన్ని ఆనుకొని బ్రిటిష్ కొలంబియా ఉంది. వ్యాంకోవర్ ఇక్కడ పెద్ద నగరం, అంటే కెనడాలో 3వ పెద్ద నగరం ఇది వ్యాంకోవర్. ఇది ఈ బ్రిటిష్ కొలంబియా.
ఇవండి దీని ప్రధానంగా 10 ప్రావిన్సెస్. ఇవి కాక 3 టెరిటరీస్ ఉన్నాయి. ఇది కెనడా నైసర్గిక స్వరూపం. సరే, ఇప్పుడు ఎన్నికల సరళికి వెళ్ళే ముందు ఎన్నికల సరళి ఎట్లా ఉంటుందో చెప్తున్నాను. ఎందుకనంటే మీరు తూర్పు నుంచి వస్తే అట్లాంటిక్ అని చెప్పాను కదా, 4 ప్రావిన్సెస్. అవి ఎప్పుడూ లిబరల్ టోటల్గా. కాకపోతే సీట్లు తక్కువే, 4 కలిపి 32 సీట్లు. అది స్వీప్ చేస్తుంది లిబరల్స్, దాంట్లో డౌట్ లేదు. తర్వాత కిందకు వద్దాం. ఇందాక ప్రేరీస్ అని చెప్పి అమెరికా సరిహద్దులో పశ్చిమ వైపు ఉన్నాయి. బ్రిటిష్ కొలంబియాకి కుడి వైపున, అంటే ఈ తూర్పు వైపున మూడు మూడు ప్రావిన్సెస్ అని చెప్పాను కదా, 62 సీట్లు ఉన్నాయి ఇక్కడ. ఇవి అన్నీ ఎప్పుడు కన్జర్వేటివ్స్. ఈ కన్జర్వేటివ్స్ ఎక్కువ, ఈసారి కూడా వాళ్ళే లీడ్లో ఉన్నారు అక్కడ. ఎక్కువ భాగం వాళ్ళే గెలుస్తారు కన్జర్వేటివ్స్. ఇక వస్తానండి, బ్రిటిష్ కొలంబియా అని చెప్పాను కదా, చివర పసిఫిక్ మహాసముద్రం వైపు. ఆ బ్రిటిష్ కొలంబియా 42 సీట్లు ఉన్నాయి. ఇది ఇవాళ టాసప్లో ఉంది. కేవలం 2% కన్జర్వేటివ్స్ ఆధిక్యంలో ఉన్నారు, కేవలం 2%. సో ఇది ఎట్లా మారుతుందనేది తెలియదు. అంతకన్నా ముఖ్యంగా ఒంటారియోని గురించి చెప్పాను. ఒంటారియో అతిపెద్ద ప్రావిన్స్ అని, ఎందుకంటే 121 సీట్లు ఉన్నాయి ఇక్కడ. అన్నిటికన్నా ఎక్కువగా ఇక్కడే ఉన్నాయి, 121. ఇక్కడ లిబరల్స్కి 7% లీడ్లో ఉంది. ఇదే డిసైడ్ చేయబోతుంది మొత్తం. ఇది ఇది కాబట్టి అక్కడ వాళ్ళు ఈసారి స్వీప్ చేసే అవకాశం ఉంది. క్యూబెక్ ఫ్రెంచి ప్రావిన్స్, తూర్పుకి ఆనుకొని ఉందని చెప్పాను కదా, క్యూబెక్ అని. ఫ్రెంచ్ వాళ్ళది, ఇది ఫ్రెంచ్ ప్రావిన్స్ అనుకోండి. ఇది టోటల్గా 78 సీట్లు ఉన్నాయి, రెండో అతిపెద్ద ప్రావిన్స్ ఇది. ఇక్కడ లిబరల్స్ ప్లస్ రెండో స్థానంలో ఎవరు, లిబరల్స్ ఆధిక్యంలో ఉన్నారు. రెండో స్థానంలో కన్జర్వేటివ్లు లేరు అక్కడ. ప్రత్యేక స్వతంత్ర దేశం కావాలని కోరుకునే క్యూబెక్కులు ఉన్నారు వీళ్ళు. సో 78 సీట్లు ఉన్నాయి ఇక్కడ. కన్జర్వేటివ్స్ అసలు మార్జినల్ ఇక్కడ. ఇదండి దీని స్వరూపం. ఇప్పుడు దీని ప్రకారంగా చూసేటట్టయితే లిబరల్స్ గెలిచే అవకాశాలు మెండుగా కనపడతా ఉన్నాయి. అంటే లాస్ట్ టైం ఎట్లా ఉంది, కన్జర్వేటివ్స్ మోస్ట్ పాపులర్ ఓట్ వచ్చింది, సీట్లు మాత్రం ఎక్కువ, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా లిబరల్స్ వచ్చారు. అంటే ఎందుకు వచ్చింది కన్జర్వేటివ్స్ లాస్ట్ టైం మోస్ట్ పాపులర్ దీనిగా పార్టీగా? ఒంటారియోలో వాళ్ళకు వచ్చింది, లిబరల్స్ కన్నా ఎక్కువ వచ్చినాయి ఓటింగ్ పర్సంటేజ్. ఈసారి అది పరిస్థితి తారుమారైంది. ఒంటారియాలో 7% లీడ్లో లిబరల్స్ ఉన్నారు. సో కాబట్టి ఎటువంటి పరిస్థితులు, నాకైతే లిబరల్స్ గెలుస్తారనేది అనిపిస్తూ ఉంది. అది ట్రంప్ పుణ్యం ఒకటి. రెండోది, ఇంకొక కారణం ఏంటంటే వీళ్ళు ఎన్డీపీ లాస్ట్ టైం దాదాపు 18% వచ్చింది. జగ్మత్ సింగ్ అని ఇండియన్ సిక్కు, అతనే దాన్ని ఆ పార్టీకి అధ్యక్షుడు, ఎన్డీపీ న్యూ డెమోక్రటిక్ పార్టీ. ఈయన ఈసారి ఈ పార్టీకి బాగా తగ్గిపోతుంది. కన్జర్వేటివ్స్ వస్తారనేటువంటి భయంతో నాకైతే అనిపిస్తుంది వాళ్ళు కూడా లిబరల్స్ వైపు వెళ్తున్నారు. ఎందుకంటే ఇద్దరు ఆర్థిక విధానాలు ఒకటే. వాళ్ళు సెంటర్ లెఫ్ట్ లిబరల్, వీళ్ళు అసలు సెంటర్ లెఫ్ట్ కావచ్చు, లెఫ్ట్ కూడా కావచ్చు, లెఫ్ట్ వామపక్షవాదులు అనుకోండి ఎన్డీపీ. సో వీళ్ళల్లో జనం కొంతమంది లిబరల్స్కి వేయటం మొదలుపెట్టారు. అందుకని 18% నుంచి 8%కి పడిపోయింది ఎన్డీపీ ఒపీనియన్ పోల్స్లో అని చెప్పేది. ఇది నిజం కాదు, రిజల్ట్ అనేది రేపు ఎన్నికలు అయిపోయిన తర్వాత. ఒపీనియన్ పోల్స్లో 8%కి న్యూ ఎన్డీపీ పడిపోవటం కూడా లిబరల్స్ గెలుపు కారణం కావచ్చు. ఇవ్వండి. ఇప్పుడు నేను చివరగా మీకు మీకు ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నా. భారతీయుల పరిస్థితి ఏంటి కెనడాలో? భారతీయులు సుమారు 18 లక్షలు ఉంటారండి. భారతీయులు సుమారు 18 లక్షలు, 5.1% ఉన్నారు కెనడా ఈ జనాభాలో, 5.1%. ఇందులో సిక్కులు 36%. భారతీయుల్లో ఎవరెంతమంది అంటే 36% సిక్కులు, 32% హిందువులు, 12% క్రిస్టియన్స్, 11% ముస్లిమ్స్, ఏ మతం చెప్పని వాళ్ళు 8%. ఇది లెక్క భారతీయులు. ఎక్కడ ప్రధానంగా వీళ్ళు ఉంటారంటే, ఇటీవలే వెళ్ళా నేను, పోయిన శుక్రవారం శనివారం అక్కడే ఉన్నా. ఏదైతే లక్ష్మీనారాయణ టెంపుల్ మీద ఖలిస్తాన్ జిందాబాద్ స్లోగన్స్ రాశారు కదా, ఆ రోజు నేను అక్కడే ఉన్నా. టెంపుల్కి అయితే వెళ్ళలేకపోయాను, కానీ
ఆ రోజు నేను శుక్ర శనివారాలు ఈ వ్యాంకోవర్ ఏదైతే బ్రిటిష్ కొలంబియా అక్కడికి ఆ వ్యాంకోవర్లోనే భారతీయులు బాగున్నారు. వ్యాంకోవర్ అంటే నిజానికి వ్యాంకోవర్ కన్నా కూడా వ్యాంకోవర్ సబర్బ్స్, ఈ దేవాలయం ఎక్కడుందో లక్ష్మీనారాయణ దేవాలయము సర్రే సర్రే అనే చోట బాగా ఎక్కువ మంది ఉన్నారు. ఆ తర్వాత బర్నీ బే, అది ఇప్పుడు ఈ జగ్మత్ సింగ్ పోటీ చేసే ప్రదేశం. ఈ 2 సబర్బ్స్ వీటిల్లో భారతీయులు ఎక్కువ ఉన్నారు. భారతీయుల్లో కూడా సిక్కులు ఎక్కువ ఉన్నారు ఇక్కడ. అదే టొరంటో, ఒంటారియాలో అతిపెద్ద, కెనడాలో అతిపెద్ద నగరం అని చెప్పాను కదా, టొరంటో సబర్బ్స్ బ్రాంప్టన్ అని ఉంది, అక్కడ ఎక్కువ మంది భారతీయులే. అక్కడ నాన్ సిక్స్ చాలా గణనీయంగా ఉన్నారు. సో ఇవి ప్రధానంగా. ఇక తెలుగు వాళ్ళు చూసుకుంటే తక్కువే, ఎందుకంటే పంజాబీ నంబర్ 1 వస్తుంది, ఎటు హిందీ, తమిళ్, గుజరాతీ, బెంగాలీ, మలయాళీ, ఆ తర్వాతనే తెలుగు. సో కాబట్టి తెలుగు పెద్ద ఎక్కువ సంఖ్యలో లేరు ఇక్కడ. మొత్తం మీద మాత్రం 5% భారతీయులు ఉన్నారు. కానీ దురదృష్టం ఏంటంటే ఈ ఖలిస్తాన్ పేరుతోటి భారతీయుల్లో 2గా డివైడ్ అయిపోయారు. లేకపోతే ఇవాళ మనది కూడా మంచి ఫోర్స్ అయ్యేది 5% అనేది. ఇది జరిగింది ఎన్నిక. మరి ఈ వీడియోస్ నేను చేసే వీడియో శుక్రవారం రాత్రి అయినా ఇక్కడ అమెరికాలో మీకు సోమవారం విడుదల చేస్తున్నాం కాబట్టి ఈ వీడియో, దీన్ని ఇక కొద్ది గంటల్లో ఎన్నిక ప్రారంభం కాబోతుంది. రేపటికి మనకి భారత కాలమానం ప్రకారం రేపటికి ఫలితం కూడా బయటకు వస్తుంది. చూద్దాం ఎలా ఫలితం వస్తుందో. ఇది ఈనాటి ఓకే తెలుగు వ్యూ పాయింట్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.